లాస్ట్ ఇయర్ ఏకంగా 6 సినిమాలు రిలీజ్ చేసిన మీనాక్షి చౌదరికి పెద్ద బ్రేక్ మాత్రం దక్కలేదు. పోనీ ఈ ఇయర్ విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా సక్సెస్ తో ఫుల్ బిజీ అవుతుందనుకుంటే మళ్ళీ సంక్రాంతి వరకు రిలీజ్ అయ్యే సినిమానే లేదు. దీంతో కెరీర్ ని పికప్ చేయాలని డిసైడ్ అయిన మీనాక్షి క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తోంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లే ఉంది మీనాక్షి చౌదరి సిచ్యువేషన్. ఎన్ని సినిమాలు చేసినా ఫేమ్ రావడం కానీ కెరియర్ కి కావలసిన క్రేజ్ కానీ రావడం లేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఉన్నా మీనాక్షి చేతిలో ఈ ఇయర్ విడుదలయ్యే ఏ ఒక్క సినిమా కూడా లేదు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్ ఎందుకనో మీనాక్షికి టైం కలిసి రావట్లేదు అంటున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలా ఉండదంటోంది మీనాక్షి చౌదరి. 2 క్రేజీ సినిమాలతో రాబోతోంది. ఇందులో నాగ చైతన్య పాన్ ఇండియా ప్రాజెక్టు నుంచి విడుదలైన మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నాగ చైతన్య నటిస్తోన్న సినిమా నుంచి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ తో మెప్పించిన మీనాక్షి ఈ సినిమాలో దక్షగా ఆర్కియాలజిస్ట్ గా నటిస్తున్నట్లు క్యారెక్టర్ రివీల్ చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ తన క్యారెక్టర్ పై క్యూరియాసిటీ జనరేట్ చేస్తోంది. 100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైథలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కార్తిక్ వర్మ. నాగ చైతన్యతో మైథలాజికల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ సినిమా చేస్తున్న మీనాక్షి చౌదరి నవీన్ పొలిశెట్టితో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ సినిమా చేస్తోంది. శ్రీకర స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 స్టూడియోస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్న అనగనగా ఒకరాజు సినిమా 2026 జనవరి 14న సంక్రాంతి బాక్సాఫీస్ ముందుకొస్తోంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో ఫోర్స్ 3 సినిమాలో జాన్ అబ్రహంతో నటిస్తోంది మీనాక్షి చౌదరి. మరి ఈ సినిమాలైనా మీనాక్షి చౌదరికి అనుకున్న క్రేజ్ ఫేమ్ తో పాటు పెద్ద బ్రేక్ ఇస్తాయో లేదో వెయిట్ అండ్ సీ.